ఆకివీడులో రామాలయ నిర్మాణం అనే పేరుతో ఈరోజు ఉదయం భూమి పూజ శంకుస్థాపన చేశారు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. ఆ తర్వాత ఆయన తన సవాళ్ళ భాషలో మాట్లాడుతూ ఉన్నారు. రెండవది, మతం మారిన దళితులను ఉద్దేశించి రకరకాల వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవ మతంలో ఏమి నిబంధనలు పాటించాలో వాళ్ళు చూడాలి కదా అని వాళ్ళకు తెలియ ఈ పద్ధతులు, అంటే క్రైస్తవ మతం గురించి, హిందూ మతం గురించి, దళితుల గురించి అనేక వ్యాఖ్యలు, అది అన్వారంటెడ్ వ్యాఖ్యలు. ఆ తర్వాత ఈ గొంతేనమ్మ గుడి అని గొంతు చించుకుంటున్న వాళ్ళు, దళిత వాడల్లో ఎక్కడన్నా ఈ గుడి ఉందేమో చూపించండి, ఇట్లా సవాళ్ళు విసిరారు. ఇవన్నీ కూడా అవసరం లేని వ్యవహారాలు, కొంచెం ఆవేశాలు పెంచే వ్యవహారాలు. ఒకవైపున ప్రజా సమూహాల మధ్య, భిన్న వర్గాలకు చెందిన వాళ్ళ మధ్య స్పర్ధలు పెంచే పని వద్దు, ప్రశాంతంగా ఉండాలి. రెండవది, అక్కడ ఒక గుడి, గొంతేనమ్మ గుడి అదే ఉన్నప్పుడు దానికి కావాలంటే మీరు మరమ్మతులు చేయించి దాన్ని కొనసాగించవచ్చు, అది వేరే విషయం. కానీ దాన్ని కూల్చి రాముడి గుడి కట్టాలి, రాముల వారికి గుళ్ళు లేవా ఈ దేశంలో, ఆయనేమే ఇటువంటివన్నీ కట్టమని ఆయన అడగలేదే. ఇక్కడ రాజకీయం అడుగుతోంది. అందులోనూ తెలుగుదేశం ముఖ్యులు ఎవరు లేరు. గోదావరి జిల్లాలో చాలా బలమైన తెలుగుదేశం ఉంది కదా, ఇందులో ఎవరున్నారు? అందరూ విహెచ్పి లేకపోతే ఇతర బజరంగ దళ ఇలాంటి వాళ్ళందరినీ పెడుతున్నారు. ఈరోజు ఆయన మాట్లాడినప్పుడు వేసుకున్న కండువా మీరు చూస్తే కూడా దాని మీద రాముడు ఆంజనేయుడు ఉన్నప్పటికీ కూడా అది మౌలికంగా సంఘ పరివార్ను సూచిస్తున్నటువంటిది. అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉండి శాసన ఉపసభాపతిగా ఉంటూనే మరి ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్ అజెండాను పూర్తిగా భుజాన్ని వేసుకున్నారేమో తెలియదు. తెలుగుదేశం పార్టీ అయితే లౌకిక పార్టీ కదా, చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. బీజేపీతో కలిసిన తర్వాత అవన్నీ ఏ మేరకు ప్రభావం చూపుతాయి అనేది ఒకటైనప్పటికీ అన్ని మతాల మద్దతు లేకపోతే ఉండలేము, మత సామరస్యం కాపాడాలి, ఇలాంటి మాటలు చంద్రబాబు నుంచి మనం వింటూ ఉంటాం తరచు. అటువంటిది ఆకివీడులో ఇదంతా అధికారికంగా తెలిసే జరుగుతుందా? అధికారులు దీనికి అండగా నిలబడుతున్నారు అనేక మంది, లేదా వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నారు. ఉదాహరణకు బాపట్ల జిల్లా కలెక్టర్ మీద చాలా ఒత్తిడి తెచ్చారు, ఇలాంటివి మనం వింటున్నాం. ఇవి ఏమాత్రం ప్రశాంతతకు లేకపోతే మత సామరస్యానికి పేరు పొందిన ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సినవి కాదు. రఘురామకృష్ణరాజు వ్యూహాత్మకంగా, ఉద్దేశపూర్వకంగా దీన్ని కొనసాగిస్తున్నది అర్థమవుతుంది మనకు. కోర్టులో కేసు ఉంది, స్టే ఇవ్వద్దు, మేము చట్ట ప్రకారం చేస్తామన్నారు. ఇప్పుడు అధికారులు అనుమతి ఇచ్చారు కాబట్టి చట్టం అంటారు, అధికారులేమో ఒత్తిడికి గురవుతారు, బయటేమో నిషేధాజ్ఞలు పెడతారు, దళితులనేమో అరెస్టులు చేస్తారు, బయటికి రానివ్వరు. ఇప్పుడు అందరూ వచ్చి ఆకివీడు ప్రజలందరూ ఆనందంగా దానిలో పాల్గొన్నారని చెప్పగలరా? అందరూ అన్ని తరగతుల వాళ్ళు రావాలి కదా. మూడవది, దీన్ని కృత్రిమంగా హిందూ క్రైస్తవ సమస్యలతో ముడి పెడతారు. దళితులు మతం మారితే రిజర్వేషన్లని సుప్రీంకోర్టు చెప్పిన ఆ అంశాన్ని దీన్ని జొప్పించి మాటిగా ఆ అంశాలన్నీ తీసుకొని వస్తారు. ఇవన్నీ ఏమైనా సమాజంలో సామరస్యం పెరగడానికి దోహదపడతాయా? దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఎవరు దూరం అవుతున్నారంటే ఆఖరుకు తన పాత శిబిరం నుంచి కొంచెం దూరమై మోదీని, బీజేపీని బలపరిచిన మందాకృష్ణల మాదిగ లాంటి ఆయన కూడా ఇది తప్పు రఘురామకృష్ణరాజు చేస్తుంది, దీని మీద నేను చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తాను, మీరు రెచ్చగొడితే కుదరదు, మా గౌరవం కోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్తున్నారు. మాదిగలు ఎవరైనా కానీ అందరి కోసం నిలబడతాం, దళితుల కోసం నిలబడతాం. ఈ పద్ధతిలో చర్చీల జాబితాలు తీసి అవన్నీ కూడా కూల్చాలంటాం. లేకపోతే వాళ్ళు క్రైస్తవులు ప్రార్థన చేసేటటువంటి శైలిలో అనుకరిస్తూ అవహేళన చేయటం, ఇవన్నీ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, అనుభవకులైనటువంటి ప్రజాప్రతినిధులు చేయవలసినటువంటి పనులేనా? మరోవైపున సస్పెన్షన్లో ఉన్న పోలీస్ అధికారి సునీల్ కుమార్ పివి ఐపీఎస్, ఆయన చాలా వివరంగా ఇవన్నీ పొరపాటు, ఇవి నిలబడవని ఆయన వాదిస్తున్నారు. ఇంతమంది వామపక్షాలు, సిపిఎం శ్రీనివాసరావు, ఇంకా కేవీపీఎస్ మాల్యాద్రి, వీళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు. ఈరోజు కూడా చేశారు అంబేద్కర్ విగ్రహం దగ్గర. ఇది చాలా తప్పు, దీన్ని నిరోధించాలి, దళితుల మీద నిర్బంధం ఆపాలని. వీళ్ళని నిర్బంధంలో పెట్టి అక్కడ ఎలాగైనా ఆగమేఘాల మీద దీనికి అనుమతి ఇవ్వటం, ఆ అనుమతి ఒత్తిడి మీద ఇస్తున్నారా, ఉద్రిక్తత వద్దని ఇస్తున్నారా, లేకపోతే బీజేపీ నిజంగానే ఒత్తిడి తెస్తుంది ఆ స్థాయిలో? గోదావరి జిల్లాలో తెలుగుదేశం తమ మీద ఆధారపడిందని బీజేపీ వాళ్ళు తరచూ చెప్తుంటారు. జనసేన కూడా కొంత పెరుగుదల కోసం ప్రయత్నం చేసిన చోటు అది. అక్కడ జనసేన
టీడీపీ పెరగకుండా ఉండటం కోసం బీజేపీ తన ఎజెండాను ముందుకు తెస్తూ ఉందా? ముఖ్యమైన కీలక ప్రశ్నలు ఇక్కడ ముందుకు వస్తున్నాయి. రాజకీయంగా వాళ్ళు ఏమైనా పోటీ పడవచ్చు, దానికి గుడిని, ఒక మతాన్ని, ఒక విశ్వాసాన్ని ముందుకు తెసి వివాదంగా మార్చడం ఒక్కరోజే గొంతేనమ్మకు రూపం లేదు. నేను చాలాసార్లు చెప్పాను, నంది రూపంలో పూజిస్తారని. చాలామందిని చాలా రూపాల్లో వరాహ నరసింహస్వామి అంటారు. ఉదాహరణకి ఏ రూపంలో ఉంటుంది? అంతెందుకు, శివలింగం అన్నదాన్ని అన్ని చోట్ల ఒకటే విధంగా ఉంటుందా? ఉన్నది స్థానికంగా. ఆఖరు కొన్ని చోట్ల ప్రత్యేకమైన పద్ధతులు, ఆచారాలు ఇవన్నీ ఉంటాయి. వాటిని ప్రతి చోట ఆక్షేపించేటువంటి ఆ వైవిధ్యమే ఈ విశాలమైన దేశంలో అనుసరిస్తున్న విశ్వాసాల్లో ప్రతిబింబంగా ఉంటుంది. దాన్ని హేళన చేస్తే ఒక చోట కోడలు ఇస్తారు, ఒక చోట తలనీలాలు ఇస్తారు, ఒక చోట బెల్లంతో తూచుకొని ఆ బెల్లం ఇస్తారు. ఇట్లా ఇవన్నీ రకరకాల పద్ధతులు. వీటిని అవహేళన చేయడంలో అర్థం లేదు. గుడి ఉండదు, ఏడాదికి ఒక్కరోజే జరిగేటటువంటి ఒక జాతర కోసమో వేడుక కోసమో లక్షలాది మంది తరలి వచ్చేటటువంటి ప్రాధాన్యత ఉన్నవి దేశంలో వందల కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఆదివాసులు కావచ్చు, దళితులు కావచ్చు, లేకపోతే వివిధ విశ్వాసాలు, కులాలు వాటికి చెందిన వాళ్ళు కావచ్చు, అందులో ముఖ్యంగా కింది కులాలుగా పరిగణించబడే వాళ్ళు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆకివీడిలో వాళ్ళు నోరు లేని వాళ్ళని, లేకపోతే బలహీనులని, ధనం లేని వాళ్ళని, వాళ్ళని తక్కువ చేయటం, అధికారం ఉంది కదా అని దాన్ని వ్యక్తిగతంగా ఉపయోగించుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు సంబంధించిన వాళ్ళను, ఆ సంస్థలను ఇక్కడ ముందుకు తేవడానికి ప్రయత్నించి ఈ వివాదాలు రెచ్చగొట్టడం. ఆకివీడు అన్నది ఆంధ్రప్రదేశ్లో ఈ మత సామరస్యానికి, అందులో మరీ ముఖ్యంగా అణగారిన వర్గాలుగా ఉన్న దళితులను వీటిని గాయపరచడానికి దారితీస్తే అది చాలా నష్టం చేస్తుంది. సామాజికంగా చేస్తుంది, రాజకీయంగా చేస్తుంది, అది పాలక కూటమికి కూడా చేస్తుంది. ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారు పెద్దలు, కూటమి పెద్దలు. ఇప్పటికైనా నోరు విప్పాలి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కీలక నాయకులు. ఈ అంశాన్ని ప్రశాంతంగా ముగించాలి. న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోవాలి.